processing means like transferring the data one system to another system, and as well day-to-day activities like for example ఒక ప్రోడక్ట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళేంత వరకు ఒక ఆర్గనైజేషన్లో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఎంటైర్ డేటా మొత్తం డిపెండ్స్ ఆన్ ద మాడ్యూల్స్ దే విల్ ఎంటర్ ఇన్ ద సిస్టమ్స్, రైట్? విట్ కాల్ యాజ్ అ డేటా ప్రాసెసింగ్. సో ఈఆర్పిలో వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అనమాట ఎస్ఏపి. సో ఎస్ఏపి కాకుండా మనకు ఒరాకెల్, పీపుల్ సాఫ్ట్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, బట్ ఎస్ఏపి అనేది 70% ఆఫ్ ద మార్కెట్ని ఆక్యుపై చేసింది అనమాట. వై? బికాస్ ఆఫ్ ఇట్స్ అడాప్టెడ్ ఎనీ ఓఎస్ లైక్ ఆండ్రాయిడ్ అని వేరే ఓఎస్కి కూడా ఇది ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రిమైనింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్స్ ఉంటాయో, సో ఈ మాడ్యూల్స్ అన్నిటినీ టుగెదర్ ఒక దగ్గరగా చేసి ఈవెన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు అనమాట. సో ఒరాకెల్ మనకు అలా ఉన్న ఒరాకెల్ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో దట్స్ వై పీపుల్స్ ఆర్ చూస్ ద ఎస్ఏపి. సో మాడ్యూల్స్ మనకు తెలుసు లైక్ సిఆర్ఎం, ఫ్లీకో, ఎస్డి, నెట్ అడ్మిన్, ఎస్ఆర్ఎం, ఎంఎం, పిపి, హెచ్ఆర్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్స్ ఆర్కిటెక్చర్. వాళ్ళ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో సమ్ క్లయింట్స్ దే హ్యావ్ సమ్ ఫీకో, హెచ్ఆర్, ఎస్డి, ఎంఎం ఓన్లీ. బిగ్ స్కేల్ అయితే మాడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి, స్మాల్ స్కేల్ అయితే మీడియం సైన్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో సో బేసిక్ అండర్స్టాండింగ్ మనకు మాడ్యూల్స్ అంటే ఐడియా ఉండాలి. అండ్ సెక్యూరిటీ అండ్ బేసిస్ కమ్స్ అండర్ ద అడ్మిన్ టీమ్, అండ్ ద రిమైనింగ్ ఈజ్ లైక్ ఏ ఫంక్షనల్ మాడ్యూల్. అబాబ్ ఈజ్ అ టెక్నికల్. సో వీఆర్ ఆల్సో టెక్నికల్, బట్ నార్మలీ వీ కెన్ కన్వర్ట్ ఇన్. మనం ఏమంటాం అనుకుంటామంటే జస్ట్ అడ్మిన్ లాగా ఫీల్ అవుతాం. ద బేసిస్ అండ్ సెక్యూరిటీ. బేసిస్, టెక్నికల్, సారీ టెక్నికల్ టీమ్ అండ్ అడ్మిన్ టీమ్ అండ్ ఫంక్షనల్ టీమ్, 3 మాడ్యూల్స్ ఉంటాయి. సో మాడ్యూల్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. క్లియర్, రైట్? అండ్ నెక్స్ట్ ప్రొఫైల్స్. ప్రొఫైల్స్, రైట్? సో మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రొఫైల్స్ అండ్ జనరేటెడ్ ప్రొఫైల్స్. సో స్టాండర్డ్ ఈజ్ లైక్ ఎస్ఏపి ఆర్ ఎస్ఏపి న్యూ. Generated profiles means whenever you create the role, the automatic profile will be generated, right? So generated profile start with the T. స్టాండర్డ్ అంటే మీకు తెలుసు. సో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు వీ కెన్ ప్రొవైడ్ ఎస్ఏపి ఆర్ ఎస్ఏపి న్యూ. సో మనం SE53 బేస్ చేసుకొని ఎర్రర్ని సార్ట్ అవుట్ చేయకపోతే వీ కెన్ గివ్ టు ద యూజర్ ఎస్ఏపి ఆర్ ఎస్ఏపి న్యూ, అండ్ పర్ఫామ్ చేసిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత వీ కెన్ రిమూవ్ ద ఎస్ఏపి ఆర్ ఎస్ఏపి న్యూ. క్లియర్ గైస్? సో ఇది రే టైంలో ఇస్తాము. మనం ఎప్పుడైతే ఎస్ఏపి ఆల్ కానీ ఎస్ఏపి న్యూ ఇస్తామో ఆఫ్టర్ టెస్టింగ్ అయిపోగానే వెంటనే తీసేసేయాలి ఇది. సో యూజర్కి యాక్సెస్ అనేది ఉండదు, జస్ట్ ఓన్లీ టెస్టింగ్ పర్పస్ ఇస్తాం అంతే. Come to the roles and authorization. Right? Roles. What is the role? Anyone? Role is like a container. It is a collection of T codes. Yeah. So how many types of roles we have? Two types. Yeah, please go through. Single role, composite role. Yeah. And under single role? Derived role. Master and derivative. Right? So Yeah. normally we have 2 types like single and composite role. Under the single role we have the master role and derivative role. So what is the master role? Anyone? అంటే మాస్టర్ రోల్ అంటే ఒక మెయిన్ రోల్ ఉండి దాని కింద సబ్ రోల్స్ ఉంటాయి బ్రో. So master role is a base role for Collection the of single D role, and here we can maintain the T codes and authorization objects. Simple term, right? Master role is a single role, and also it is a base role for the creating the data roles. And here we have to maintain the T codes and authorization objects. In the episode, enough saripotadi. And what is data role? So data role is a inherited data from the master role. Master role ఉన్న డేటాని తీసుకుంటుంది, ఇన్హెరిటెన్స్ తీసుకుంటుంది. క్లియర్? సో మాస్టర్ అండ్ డెరవ్ కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్ మీకు అవేర్ ఉండాలి. మాస్టర్ రోల్ ఈజ్ ఏ బేస్ రోల్ ఫర్ ద క్రియేటింగ్ ద డిరైవ్ రోల్. ఇట్ ఈస్ లైక్ ఇన్ అ సింగిల్ రోల్. హియర్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద టీ కోడ్స్ అండ్ authorization object, and derive role is it is the inherited data from the master role. So master role ఉన్న డేటాని ఇన్హెరిట్ చేసుకుంటుంది.
సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో డిఫరెంట్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4. సో నేను అక్కడ ఆ డాక్యుమెంట్లో యాడ్ చేస్తాను ఇది. సో ఈసీసీ లైక్ GUI T code, whereas S4 HANA T code ప్లస్ వెబ్ లింక్ లైక్ ఫియరీతో లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకి S4. సో మన T code త్రూ యాక్సెస్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ వెబ్ లింక్ త్రూ కూడా యాక్సెస్ చేయొచ్చు. And ECC can work on any DBA, whereas HANA work on the HANA DB data DB. And I mean ECC ki own database lekunda, it depends on another database. But S4 HANA is own database, that is HANA DB. Clear? So they will sometimes they will ask the question like what is different between ECC and L4. So you have to tell ECC like GUI we can use the T codes only, but S4 HANA we can GUI T codes plus web link, and ECC can work any DBA and database. DB means nothing but database, but S4 on work on only HANA DB. So this is own database for the S4 HANA. So SAP అనేది తన ఓన్ డేటాబేస్ ని S4 HANA నుంచి ఇంప్లిమెంట్ చేసింది అనమాట. సో ఇంతకుముందు ప్రీవియస్లో ఈసీసీకి డిపెండ్స్ ఆన్ వేరే డేటాబేస్ మీద డిపెండ్ అయి ఉంటుండే. సో నేను ఎల్లో కలర్లో హైలైట్ చేసే అన్ని కూడా జస్ట్ ఇంపార్టెంట్ టాస్క్లు అనమాట. జస్ట్ మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఈ వర్షన్స్ మనకు అవసరం లేదు. ఇఫ్ దే ఆస్ 29 సెప్టెంబర్ 19 వర్షన్ అడితే 2020 వర్షన్ యూజ్ చేస్తున్నామని చెప్పండి. సో మనం ఫియరీ టాపిక్లో కవర్ చేసుకుందాము, నో ప్రాబ్లం. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఫియర్ ఆఫ్ ఇంటెంట్ ఈపీస్. సో S4 HANA business suite that is built on a SAP property operational database system. It's in a memory computing the platform. We can also paste it that notes. Maybe if some case ఏమైనా అడిగారు అనుకోండి వాట్ ఈస్ HANA DB అంటే S4 HANA అంటే. గైస్ నా షేర్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా స్క్రీన్. అవుతుంది. సో వీ కెన్ డిస్కస్ దిస్ వన్ ఆల్సో. సో హబ్ మోడల్. సో హబ్ మోడల్లో మనకి ఎలా ఉంటుంది అంటే, సో దిస్ ఈజ్ హబ్ మోడల్, దిస్ ఈజ్ ద ఎంబెడెడ్ మోడల్. సో ఎంబెడెడ్ మోడల్ S4 ఉంటుంది. S4 మనకి ఫియరీ అప్లికేషన్ లేయర్, ఐ మీన్ ఎంబెడెడ్లో మనకు టూ డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. హనా డిఫరెంట్ సిస్టమ్, ఫియరీ డిఫరెంట్ సిస్టమ్. సో ఎంబెడెడ్లో మనకు కంప్లీట్ S4 అండ్ ఫియరీ బోత్ ఆర్ సేమ్ అనమాట హబ్ మోడల్లో. నార్మల్లీ దే విల్ ఆస్ దిస్ క్వశ్చన్ కరెంట్లీ వాట్ ఆర్గనైజేషన్ ఏ మోడల్ మీరు యూజ్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు టెల్ లైక్ ఎంబెడెడ్ ఆర్ హబ్ మోడల్. So embedded means we have a two separate system like S4 HANA and Fiori, but hub model we have the only one system, S4. So these are the founders. నాకు ఇది అవసరం లేదు. If you want I will share this document. See types of project implementation ఉంటుంది మనకి. So like greenfield and brownfield and data immigration ECC to Oracle. So immigration means ECC నుంచి S4 కి కన్వర్ట్ అవ్వడం. And also we have the upgrade and support projects.
చూడలేదు మనకి డాక్యుమెంట్. సో నేను యాడ్ చేశాను డిఫరెంట్ బిట్వీన్ ద ఈసీసీ అండ్ S4. Just go through this document and what is S4 also we have updated here. And coming to the roles we already discussed, right? So what are the tabs in under the PFCG? Anyone? Menu authorization. Hmm. Authorization. User. Okay. Menu, authorization, user. So first one is description. Second one is menu. Next one is like authorization. Then user. Then personalization. Any doubts we can see in the systems. So guys, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. యూజర్ ట్యాబ్స్ అండ్ పిఎఫ్సిజి ట్యాబ్స్ డెఫినెట్లీ దే విల్ ఆస్ దిస్ క్వశ్చన్. సో మనం ఇక్కడ ఫస్ట్ బేసిక్ స్టెప్ దగ్గర స్ట్రక్ అయ్యాము అంటే ఇంప్రెషన్ అనేది రాంగ్ ఉంటుంది. ఈవెన్ నీకు యూజర్ క్రియేట్ చేయడం తెలుసు, ఫైన్, బట్ ఆ ట్యాబ్స్ మనకి ఏమి ఉంటాయో మనము చెప్పలేదు అనుకో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అంటే ఇంటర్వ్యూకి ఇంప్రెషన్ రాంగ్ వెళ్ళిపోతుంది. So display, this is a documentation and address, login data, essence. We already discussed మన మనీ we discuss చేసాము. నేను నోట్స్లో కూడా అప్డేట్ చేశాను ఇది. What is documentation, what is address, login data. So what is mandatory field in the SU01? Last name and password. Yeah, last name and password, right? So you know what is SNC, right? It's a secure network Network communication. Connection. communication or connection, secure network connection. So this is for ఓన్లీ బేసిస్ అండ్ సెక్యూరిటీ టీమ్. వెన్ సో వీ హ్యావ్ డీల్ విత్ ద మల్టిపుల్ సిస్టమ్స్ అనమాట. ఇది యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది అంటే పాస్వర్డ్ లేకుండా వీ కెన్ లాగిన్. సో డిఫాల్ట్స్ మనకు తెలుసు, పారామీటర్స్ తెలుసు, రోల్స్ తెలుసు, ప్రొఫైల్స్ తెలుసు, గ్రూప్స్ తెలుసు, అండ్ పర్సనలైజ్ నథింగ్. దిస్ బై డిఫాల్ట్ ఎస్ఐపి ప్రొవైడ్ చేస్తుంది, అండ్ లైసెన్సింగ్ డేటా కూడా తెలుసు. సో ఇందులో నుంచి మనం అడిగే క్వశ్చన్ యూజర్ టైప్స్, come to log on data, types of user, system, dialog, communication, reference, and service. So they will ask this question. What is dialog? Dialog is an independent user. He can change the initial password to own password. And system is communicating between the internal systems. Communication internal to external server. Reference, after fulfilling 312 profile, if the user want additional access, we can provide the reference ID. And the service for the background jobs and RFC IDs and the FFIDs. So system communication service are like a technical users and the dialogue is a normal user. Clear guys? And దాంతో పాటు they will ask this question, what is security policy? రేర్గా ఇన్ కేస్ యూ కెన్ గో విత్ ద టీసీఎస్లో ఈ క్వశ్చన్ అడుగుతారు. అసలు ఈ ఈ ఈ పాయింట్ అనేది ఏ ఆర్గనైజేషన్లో అసలు యూజ్ చేయరు, ఇంకెక్కడ కూడా డిస్కస్ చేయరు. బట్ ఇఫ్ యూ గో టు ద టీసీఎస్ దే విల్ ఆస్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ సెక్యూరిటీ పాలసీ? సో సెక్యూరిటీ పాలసీ బిలాంగ్స్ టు ద what characters we need to maintain in the secure in the passwords, like uppercase, lowercase, maximum length, and also user locking. So how many times he can hit the incorrect, like one time he can hit the incorrect, the user ID will be locked. So we can decide security policy law. One time go to lock kavala, two times go to lock kavala, three times go to lock kavala, and password length, characters, and the expire date, everything will be there in the security policy. Clear? And they will ask one more question, like what is groups and what is a user group. So these groups belongs to user, belongs to which group, either security or basis or any functional module. And this user group belongs to, it checks the authorization. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిస్ గ్రూప్ ఉన్నది అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయగలుగుతామంటే ఇక్కడ ఆథరేషన్, ఇక్కడ మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ద రిస్ట్రిక్ట్ ఎనీథింగ్, అక్కడ 0102 యాక్టివేట్ ఇస్తే ఈ పర్టిక్యులర్ సంబంధించిన గ్రూప్ మెంబర్స్ దే కెన్ ఓన్లీ వ్యూ ఆర్ దే కెన్ ఓన్లీ డిస్ప్లే, దే కెన్ ఓన్లీ చేంజ్. సో ఈ యాక్టివిటీ ఇక్కడ నుంచి మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ టెల్ దెమ్, నార్మల్గా ఇది మనం యూజ్ చేయము,
So what is different between user group and groups ante groups is belongs to tell the user belongs to which group, and this user group belongs to checks the authorization check. That's it ante. So authorization check చేస్తుంది below one. So above one is user belongs to which group. Clear guys? Mandatory questions ఇవి. They will ask this question definitely, groups and group, and one more user type and security policy. ఎస్ఎన్సి అడగడు ఇందులో, ఇంతకు మించి ఇంకా మనకి ఏముండదు. అండ్ లైసెన్సింగ్ డేటా. సో ఎస్ఎస్సి ప్రొవైడ్ విత్ లైసెన్స్ త్రూ ద సర్వర్ through only license. So depends on the client requirement, they will take the license. Most of the clients, they can take the umbrella license, like unlimited license. These are the important questions in the SU01. సో ఈ ట్యాబ్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ లాగిన్ డేటాలో సెక్యూరిటీ పాలసీ అండ్ యూజర్ టైప్స్ అండ్ యూజర్ గ్రూప్ అండ్ గ్రూప్స్ అండ్ కమింగ్ టు ద అడ్రస్ ద లాస్ట్ నేమ్. ఇంతకు మించి ఇందులో క్వశ్చన్స్ అడగరు. నెక్స్ట్ గోయింగ్ టు ద PFCG/N PFCG. సో మెయిన్ వైల్ మనం ఒక్కసారి డాక్యుమెంట్లో కూడా చూద్దాం. SU01 ఉందా? SU01 లేదు. ఏదో ఒకటి అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఐ విల్ అప్డేట్ ఇట్. సో సో ట్యాబ్స్, డిస్ప్లే, మెన్యూ, అప్లికేషన్. సో ఈసీసీలో అయితే మనకు మినీ యాప్స్ ఉంటుంది, బట్ యూ కెన్ టెల్ దెమ్ డిస్క్రిప్షన్, మెన్యూ, అప్లికేషన్, ఆథరైజేషన్, యూజర్స్ అండ్ పర్సనలైజేషన్. క్లియర్? And they will ask the one more question, how to transport mass. So you have to tell execute the PFCG, go to the utilities, and where is back utilities, mass transport. Clear? Yeah. Apart from this, they will ask the questions like which one types of roles. So single and composite role and single and master and derive. So we have notes update చేసామా మనం? యా, సింగిల్ ఉంది మనకి, కాంపోజిట్ కాన్సెప్ట్ కూడా ఉంది, అండ్ రోల్ ట్యాబ్స్ కూడా ఉంది. క్లియర్? ఓకే. సో మాస్టర్ అండ్ డేటా కూడా ఉంది మనకి. ఫైన్. సో మనకి ఇందులో అప్డేట్ చేయాల్సింది ఏమున్నది రోల్స్లో అంటే నోట్స్లో. సో వాట్ ఈస్ స్టాండర్డ్, వాట్ ఈస్ మాన్యువల్, వాట్ ఈస్ ఇది నేను అప్డేట్ చేస్తుంది. సో మనం రూల్లోకి ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత అథరైజేషన్లో దే విల్ ఆస్ దిస్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ స్టాండర్డ్? ఎనీవన్? వాట్ ఈస్ స్టాండర్డ్? వంశీ వెళ్ళిపోయింది, క్వశ్చన్ అడగానే. వంశీ, శివసాయి. స్టాండర్డ్ అంటే సేమ్ ఆథరైజేషన్స్ అనేది స్టాండర్డ్స్ ఉంటాయి. సో సేమ్ స్టాండర్డ్ ఫీల్డ్స్, నాట్ ఫీల్డ్స్ అట్లా చెప్పొద్దు. సో స్టాండర్డ్ మీన్స్ వెన్ ఎవర్ యూ యాడింగ్ ఎనీ టీ కోడ్, రైట్? ఏదైనా టీ కోడ్ నువ్వు రోల్లో యాడ్ చేస్తే బై డిఫాల్ట్గా ఎస్ఏపి నుంచి వెళ్ళి వాల్యూస్ అనేది పుల్ అవుతుంది. సి దిస్ వాల్యూ బై డిఫాల్ట్ పుల్ ఫ్రమ్ ద ఎస్ఏపి. SE24 నుంచి మనకు వాల్యూస్ పుల్ అవుతాయి. ప్రతి ఒక్క వాల్యూ SE24 నుంచి పుల్ అవుతాయి అని చెప్పాయి కదా. సో స్టాండర్డ్ మీన్స్ వెన్ యూ యాడింగ్ ఎనీ టీ కోడ్, ద ఆటోమేటికల్లీ ద వాల్యూస్ పుల్ ఫ్రమ్ ద SE24. ఇట్ ఈస్ జస్ట్ ఎస్ఏపి డిఫాల్ట్ వాల్యూస్. సో ఇవి కాల్ యాజ్ అ స్టాండర్డ్. సో మనం ఈ స్టాండర్డ్ వాల్యూని చేంజ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చేంజ్ ఎనీ వాల్యూ హియర్, it's go to the change. Means if you change any value from the standard, it will convert to the standard to change. Clear? Standard means when you are adding any T code, by default SAP from the values pull from the SE24. So this we can call as a SAP standard values. So those are our standards. మనము యాడ్ చేయమన్నమాట బై డిఫాల్ట్గా
టీ కోడ్ యాడ్ చేయగానే వాల్యూస్ మనకు వస్తాయి. నేను మీకు నోట్స్లో మీకు మెన్షన్ చేస్తాను సింపుల్ టర్మ్స్లో. బట్ ద బేసిక్ ఐడియా ఏంటి అంటే టీ కోడ్ యాడ్ చేస్తే బై డిఫాల్ట్గా మనకు వాల్యూస్ పుల్ అవుతాయి. అవి SE24 నుంచి వెళ్ళి దోస్ వీ కెన్ క్యాల్ యాజ్ అ స్టాండర్డ్. క్లియర్? సో ఎస్ఏబి స్టాండర్డ్ వాల్యూస్ అంటారు వాటిని. అండ్ నువ్వు ఏదైనా స్టాండర్డ్ వాల్యూని చేంజ్ చేసావు అనుకోండి, ఇట్ విల్ బి మూవ్ టు ద చేంజ్. స్టాండర్డ్ నుంచి వెళ్ళి చేంజ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ ద మెయింటైన్. మెయింటైన్ మీన్స్ where take any object. మీకు ఇక్కడ బ్లాంక్ వాల్యూ లేదు. సో ఇక్కడ క్లాస్ ఉంది కదా, క్లాస్ ఉంది, యాక్టివిటీ ఉంది. సో క్లాస్ దగ్గర బ్లాంక్ ఉంటుంది సమ్ టైమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది ఏమి ఉండదు. సో వాల్యూ లేనప్పుడు ఇఫ్ యూ ఫిల్ విత్ ఎనీ వాల్యూ, సో స్టాండర్డ్ ఎనీ బ్లాంక్ వాల్యూ ఫిల్ విత్ ఎనీ అనదర్ వాల్యూ వీ కెన్ కాల్ యాజ్ ఏ మెయింటైన్. సో మెయింటైన్ చేయడం అనమాట. సో ఖాళీ ఉన్న ప్లేస్ని ఏదైనా వాల్యూతోని కనుక నువ్వు ఫిల్ చేస్తే ఇట్ విల్ బి షో యాజ్ ఎ మెయింటైన్. సో క్లియర్? స్టాండర్డ్ అంటేనేమో బై డిఫాల్ట్గా SE24 నుంచి వాల్యూస్ పుల్ చేసుకుంటుంది. వీ కెన్ కాల్ యాజ్ ద స్టాండర్డ్. సో ఏదైనా స్టాండర్డ్ వాల్యూని నువ్వు 01 నుంచి 03కి లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీని యాడ్ చేయడం కానీ ఏదైనా రిమూవ్ చేస్తే ఇట్ విల్ బి మూవ్ టు ద చేంజ్డ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఎనీ బ్లాంక్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ దగ్గర మనకు యాక్టివిటీ ఏం లేదు, ఎంటీ ఉంది. ఇక్కడ ఏదైనా వాల్యూతో ఫిల్ చేస్తే సో అది మెయింటైన్లోకి వెళ్ళిపోతుంది. సో వీ కెన్ కాల్ యాజ్ ఎ మెయింటైన్. క్లియర్? రిప్రజెంట్ బ్లాంక్ షీట్స్. రిప్రజెంట్ బ్లాంక్ ఫీల్డ్స్, దట్స్ ఇట్. సో ఇది చేంజ్ చేస్తాయి కదా, వీ కెన్ ఫిల్ ఎనీథింగ్. మేబీ చూద్దాం రిఫ్లెక్ట్ అవుతుందా కదా. ఓన్లీ చేంజ్ అయింది. సో నార్మల్గా ఉన్న బ్లాంక్ వాల్యూని ఫిల్ చేస్తే మెయింటైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకొకటి వన్ మోర్, మాన్యువల్. మాన్యువల్ మీన్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఇఫ్ యూ యాడెడ్ ఇన్ మాన్యువల్ ఇట్ షోస్ యాజ్ అ మాన్యువల్. క్లియర్? సో 4 ఆప్షన్స్: స్టాండర్డ్, చేంజ్, మెయింటైన్, మాన్యువల్. డెఫినెట్లీ దే విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ఇది నోట్స్లో లేదు, ఇది కూడా నేను నోట్స్లో అప్డేట్ చేస్తా. ఇది ఒకటి SUPFCGL. అండ్ దే విల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఆర్ ద 2 ఆప్షన్స్? చేంజ్ ఆథరైజేషన్ డాటా అండ్ ఎక్స్పోర్ట్ మోడ్ ఫర్ ప్రొఫైల్ జనరేషన్. సో బ్లాంక్ వెనెవర్ సారీ బ్లాంక్ ఫీల్డ్స్ ని ఫిల్ చేస్తేనే కదా శివాది మెయింటైన్ కి వెళ్తుంది. మెయింటైన్కి వెళ్తుంది. ఓకే. అండ్ next 2 option is like change authorization data and export mode for profile generation. So what are the 2 options in the PFCG? Change authorization data, export mode for profile generation. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. అండ్ దాంతో పాటు దే విల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఆర్ ద 3 ఆప్షన్ ఇన్ ద ఎక్స్పోర్ట్ మోడ్? సో యూ హ్యావ్ టు టెల్ delete and recreate profiles and authorization, edit old status, read old status and merge with the new data. So these are the 3. So definitely we want to గుర్తుపెట్టుకోవాలి these 2 and these 3. దెన్ ఆఫ్టర్ ఇందులోకి వెళ్ళిన తర్వాత సో స్టాండర్డ్, చేంజ్, మాన్యువల్. వంశీ, you know right what is the standard, what is change, what is manual, what is maintain? సో స్టాండర్డ్ మీన్స్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని సారీ ఏదైనా టీ కోడ్ని నువ్వు రోల్లో యాడ్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా SE24 నుంచి వాల్యూస్ పుల్ అవుతుంటాయి కదా. సో ఈ వాల్యూస్ మనం యాడ్ చేయం, బై డిఫాల్ట్గా SE24 నుంచి పుల్ అవుతాయి. దీస్ ఆల్ ఆర్ ద SAP డిఫాల్ట్ వాల్యూస్. సో వాటిని మనం స్టాండర్డ్ అంటాం. ఈ స్టాండర్డ్ వాల్యూని నువ్వు ఏమైనా చేంజ్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎరేజ్ చేయడము లేదా ఐడెంట్ చేసావు అనుకో, ఇట్ విల్ మూవ్ టు ద చేంజ్. స్టాండర్డ్ వాల్యూని టచ్ చేస్తే చేంజ్లోకి వెళ్తుంది. అండ్ ఇంకొకటి మెయింటైన్. మెయింటైన్ మీన్స్ ఇక్కడ సపోజ్ ఈ యాక్టివిటీ దగ్గర ఏది లేదు, ఈ స్టాండర్డ్ యాక్టివిటీ దగ్గర ఏది లేదు, బ్లాంక్ ఉంది. ఈ బ్లాంక్ దగ్గర నువ్వు ఏదైనా వాల్యూతో రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బి షోన్ యాజ్ అ మెయింటైన్. క్లియర్? స్టాండర్డ్, చేంజ్, మెయింటైన్. అండ్ వన్ మోర్ మాన్యువల్. ఏదైనా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ని మాన్యువల్గా యాడ్ చేస్తే ఇట్ విల్ బి షోన్ యాజ్ అ మాన్యువల్. సో ఈ 4 ఆప్షన్స్ మనకు ఉంటాయి. డెఫినెట్లీ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్: స్టాండర్డ్, చేంజ్, మెయింటైన్ అండ్ మాన్యువల్. క్లియర్? అపార్ట్ ఫ్రమ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో? సో మాస్ ట్రాన్స్పోర్ట్ తెలుసు, మాస్ రోల్ తెలుసు. అండ్ హౌ టు డూ ద మాస్ చేంజెస్? ఎస్టర్డే వి డిస్కస్ what are the T code we are using. So
you have a request like you need to change the 50 roles, some so and so object and so value for the all 50 rows. So what are the transaction decode we need to use? PFUD. No, not PFUD. So PFUD for, I will tell you later, mass val. PFCG MASSVAL. PFCG mass val. This is the transaction decode for the role change, mass role change. I think I have updated somewhere. Yeah. For mass role change. Clear guys? సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐ థింక్ మీరు ప్రాక్టీస్ చేయలేదు మీరు. ఎస్ బ్రో చేయలేదు నేనైతే. చేయాలి బ్రో. చేస్తేనే మనకు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మనం జిఆర్సీకి వెళ్తాం కదా. మాస్టర్లో ఐడియా లేదు. సి ఇఫ్ యూ నెక్స్ట్ మనం జిఆర్సీకి వెళ్తాం కాబట్టి యూ కెన్ షిఫ్టెడ్ యువర్ ఫోకస్ జిఆర్సీ మీకు వెళ్తాం. మళ్ళీ అప్పుడు నువ్వు S4 ఇది ప్రాక్టీస్ చేయలేదు అనుకో, నీకు మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది. సో అట్లీస్ట్ ట్రై చేయండి. రోల్స్ క్రియేట్ చేయడము, యూజర్స్ క్రియేట్ చేయడము, బేసిక్ టాస్క్లు క్రియేట్ మనం చేసినాం అనుకో ఈజీ ఉంటుంది మనకి. సో రోల్లో అంతకు మించి ఇంకేం అడగరు. So type menus, I mean, what are the tabs? What are the options? Under the expert mode, what are the options? Under authorization, what are the options? Like standard, change, manual, maintenance. And in the ఇంకేం ఉండదు. And next task is like how to transport the roles. Anyone? ఓకే, ప్రొడక్షన్ లోకి అయిపోయింది, క్యూ అయిపోయిన తర్వాత మనం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. లైక్ No. See, so where we can do the changes, development system. Development system లో చేంజెస్ చేసిన తర్వాత ఆర్ఎల్స్ డెవలప్మెంట్ సిస్టంలో ఏదైనా రోల్ క్రియేట్ చేసిన తర్వాత you have to update your role in the, go to the PFCG, give the role name here and click this transport button. సో మీకు ఆల్రెడీ నోట్స్లో కూడా ఉంటుంది, వీ కెన్ సీ. నోట్స్లో లేకపోతే మనం అప్డేట్ చేసాం. ఈ ట్రాన్స్పోర్ట్ సో ఐ థింక్ ఇది కూడా మీకు నేను అప్డేట్ చేయాలనుకుంటా క్లియర్గా. సో ఈ ఫస్ట్ స్టెప్, update the role in the execute the PFCG, update the role and click the transport button. Write it here only. One minute guys, lab starting lagi. సో రోల్ అప్డేట్ చేస్తాము పిఎఫ్సిజిలో. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ clicked TR, nothing but is a truck, right? సో ట్రక్ బటన్ క్లిక్ చేస్తాము. దెన్ ఆఫ్టర్ see, we can click this button and execute, right?
execute. Yeah. సో స్టెప్స్ మనకు బిలో ఉంది చూడండి, ఇక్కడ నుంచి మన స్టెప్ 2. సో వీ కెన్ అప్డేట్ ద T codes. C09 or SA10. Save. So ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి దే విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్, రిక్వెస్ట్ టైప్ లైక్ ఓన్ రిక్వెస్టా, క్రియేట్ రిక్వెస్టా. సో ఓన్ మీన్స్, సో they will ask the question, so what are the transport process in your previous project? So you have to tell, so we are using the currently we are using the charm process. సో చామ్ ప్రాసెస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ లైక్ ఏ సపరేట్ సిస్టమ్. మనం ఎట్లయితే S4 లాగిన్ అవుతున్నామో ద సేమ్ వే మనకు చామ్ ప్రాసెస్ అనే సిస్టమ్ ఉంటుంది. So once you log in this system, you have to update the some necessary fields like role type, who is the approval namer, what purpose you are transporting, like testing or production, the priority ఏంటిది. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ ప్రొవైడ్ ద డాక్యుమెంట్. నేను అడుగుతా ఆ డాక్యుమెంట్, అది కూడా చూపిస్తాను మీకు ఎండ్ ఆఫ్ ద క్లాసెస్, ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద ఎంటైర్ క్లాసెస్ జిఆర్సీ అయిపోయిన తర్వాత. ఒకవేళ చామ్ ప్రాసెస్ లేకపోతే కొన్ని కంపెనీస్ బేసిస్ టీమ్ వల్లే రిలీజ్ చేస్తారు కదా శివ, టెస్టింగ్ కి. నో బేసిస్ టీమ్ రిలీజ్ చేయరు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే యూ హ్యావ్ టు టెల్ దెమ్ ద బేసిస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సో వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంటుంది రిలీజ్ చేసే ఆప్షన్, బట్ వీఆర్ ఓన్లీ రిలీజ్, మనమే రిలీజ్ చేస్తాం. సో చామ్ ప్రాసెస్ లేదు అనుకో, యూ హ్యావ్ టు క్లిక్ దిస్ బటన్, క్రియేట్ రిక్వెస్ట్. ఓకే. సో ఇక్కడ ఏదైనా టెస్టింగ్ రాసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా టీఆర్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ టీఆర్ నెంబర్ అనేది చామ్ ప్రాసెస్లో బై డిఫాల్ట్గా జనరేట్ అయిపోతుంది. ఇన్ కేస్ చామ్ ప్రాసెస్ లేకపోతే మాన్యువల్ ప్రాసెస్. మాన్యువల్ 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ మాన్యువల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ చామ్ ప్రాసెస్. వాట్ ఈజ్ మాన్యువల్? మాన్యువల్లో వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ ట్రాన్స్పోర్ట్, బట్ చామ్ ప్రాసెస్ ద ఆటోమేటికలీ టీఆర్ విల్ బి జనరేటెడ్. క్లియర్? సో చామ్ ప్రాసెస్ అయితే ఓన్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తావు, మాన్యువల్ అయితే క్రియేట్ రిక్వెస్ట్ రిలీజ్ చేస్తావు. సో వన్స్ టీఆర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నీకు నీ రోల్ అనేది ట్రక్లో లోడ్ అయింది అండ్ నీ టీఆర్ కూడా జనరేట్ అయిపోయింది. నౌ వీ నీడ్ టు రిలీజ్. హౌ టు రిలీజ్? కమ్/n SE09. See, display. So here request type. So how many types? The transfer request 2 types, customizing and workbench. So customizing means like regular TRs, regular changes and functional module related bugs. Workbench means the ababber only, ababber in a custom take or create చేసిన custom object release చేసిన, that time only we can use the workbench. And SC10 కూడా అదే కదా? SC10 కూడా సేమ్ ఉంటుంది. And the display, come here, this is our main transport, this expand this one. So ప్రతి మెయిన్ ట్రాన్స్పోర్ట్ కి మనకు ఒక సబ్ ప్రాడక్ట్ ఉంటుంది, నథింగ్ బట్ కస్టమైజ్. సో యూ హ్యావ్ టు రిలీజ్ ద కస్టమైజ్ ఫస్ట్. జస్ట్ క్లిక్ ద ఆరో హియర్, రిలీజ్ బటన్, అండ్ నెక్స్ట్ మెయిన్ టాస్క్ రిలీజ్. క్లియర్ గైస్? సో ఇది అందుకే నేను మీకు చెప్తున్నా ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఒక రోల్ క్రియేట్ చేసి దాన్ని ట్రక్లో లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం చేశారనుకో మీకు ఈజీ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయలేదు అనుకో మళ్ళీ రేపు మీకు బ్లాంక్ అయిపోతుంది ఎట్లా రిలీజ్ చేయాలి అయింది అనేసి. సో డాక్యుమెంట్ చూస్తే నేను డాక్యుమెంట్ చూసి చేస్తా అనుకుంటే మీకు అర్థం కాదు డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంట్స్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో ఈ స్క్రీన్స్ మీకు అర్థమైతే ప్రాబ్లం ఏం లేదు, అర్థం కాలేదు అనుకో మళ్ళీ మీకు. సో ప్రాక్టీస్ చేస్తారు అనుకో ఈజీ ఉంటుంది, అప్పుడే ప్రాక్టీస్ చేశారనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు మనకి. క్లియర్? సో డాక్యుమెంట్లో ఎవ్రీథింగ్ ఉందో, సో డాక్యుమెంట్ గుర్తు వెళ్ళండి. సో టీఆర్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఆర్ ద ప్రాసెస్ యూ ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద టీఆర్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ అంటే యూ హ్యావ్ టు టెల్. సో వీఆర్ యూజింగ్ ద చామ్ ప్రాసెస్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ చామ్ ప్రాసెస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మాన్యువల్, చామ్ ప్రాసెస్ ఆటోమేటికల్లీ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ పుల్ ద టీఆర్స్ నెంబర్స్ అని చెప్పేసి సరిపోతుంది. నేను చామ్ ప్రాసెస్ది మీకు డాక్యుమెంట్ ఇస్తాను, బట్ ఏంటి అంటే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నేను అంత పెద్ద దాన్ని ఫోకస్ చేయలేదు. నేను మీకు ఎండ్ ఆఫ్ ద అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత చామ్ ప్రాసెస్ను ఇంకా అవి ఎట్లా టికెట్స్ ఉన్నాయి కదా అప్పుడు చూద్దాం అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి SU53, రైట్?
Go up, we can see the ట్రబుల్ షూటింగ్ టీ కోడ్స్ కదా అది. yeah. సో నార్మల్గా మనకు 3 types ఆఫ్ ట్రబుల్ షూటింగ్ టికెట్స్ ఉంటాయి. SU53, ST01, ST authorize, రైట్. సో Yes. ST53 provide the last authorization check whether it is successful or not. You know how to execute the SC53, right? And the Yeah. trace, this is the internal, no need to you execute this button. సో ఇప్పుడు ఎవరైతే కొత్త సిస్టమ్స్ ఉన్నాయో ఎవరు ఈ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయట్లేదు అండ్ ఓన్లీ ఫర్ ద ST ఆథరైజ్. సో ST ఆథరైజ్ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసి పర్ఫామ్ చేయండి. అక్కడ ఎట్లా మనము యూజర్ ఐడి ఇస్తాము అండ్ ఏ బటన్స్ క్లిక్ చేస్తాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద, ఐ విల్ షో యూ. ST సో ఇక్కడ ఐడి ఇస్తాము అండ్ ఫస్ట్ డియాక్టివేట్. ఎందుకు డియాక్టివేట్ చేస్తామంటే ఇన్ వేరే కేస్ వాళ్ళకి యా వేరే వాళ్ళు ఎవరైనా ఈ యూజర్ని యాక్టివేట్ చేస్తే కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ క్లిక్ ద డియాక్టివేట్ బటన్ అండ్ క్లిక్ ద సిస్టమ్ వైజ్ ట్రేస్ అండ్ యాక్టివేట్ ద ట్రేస్. క్లియర్? ఎస్. సో నా ఇది క్లియర్ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ క్లియర్ అయిపోయింది. సో ట్రాన్స్పోర్ట్ చేయండి, అట్లీస్ట్ ట్రై చేయండి ఒక 5-6 రోల్స్. మీకు రిలీజ్ చేయడానికి రాలేదు, లోడ్ చేయడానికి రాలేదు అంటే మనం మళ్ళీ ఒకసారి సిస్టంలో చేయొచ్చు అనమాట. సో యూజర్ ఇన్ఫర్మేషన్ SUM. సో SUMలో మనకి ఏదేది ఇంపార్టెంట్ టైమ్స్ మనం ఆల్రెడీ చేసాము ఎట్లా పర్ఫామ్ చేయాలో. సో మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్స్ ఉంది డాక్యుమెంటేషన్లో. జస్ట్ గో త్రూ దిస్ డాక్యుమెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్. అండ్ PFUD. సో PFUD ఫర్ లైక్ మాస్ యూజర్ కంపారిజన్, రైట్. సో యూజర్ కంపారిజన్ మనం ఏదైనా రోల్ అప్డేట్ చేసిన తర్వాత లేకపోతే ఏదైనా రోల్ యూజర్కి అసైన్ చేసిన తర్వాత వీ కెన్ క్లిక్ ద యూజర్ కంపారిజన్ బటన్, రైట్. యా. దిస్ బటన్. Which one? PFCJ. Change. User comparison, right? సో అట్లా మనకు మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు డూ ద యూజర్ కంపారిజన్ 50 రోల్స్, 100 రోల్స్. దట్ టైమ్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద PFUD, రైట్. క్లియర్? సో జస్ట్ PFUD రోల్ నేమ్ ఇచ్చేసి కంపారిజన్ సరిపోతుంది. మీకు సెకండ్ స్క్రీన్లో వచ్చేసి మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇలా ద రోల్స్ దగ్గర మల్టిపుల్ రోల్స్ కాపీ చేసుకుంటూ అండ్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. క్లియర్? They will ask not these questions. What all actions are performed in PFUD? They will not ask, but just మీరు రిమైండ్ చేసుకోండి ఎందుకైనా మంచిది. సో వాట్ ఈస్ PFUD అని అడుగుతాడు. అందులో ఉన్న ఆప్షన్స్ మేబీ ఇన్ కేస్ ఇంటర్వ్యూ మూడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అడగచ్చు. సో దట్స్ వై ఐ అప్డేటెడ్ హియర్. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నా నెక్స్ట్ కమింగ్ వచ్చేసి SUPC. సో SUPC అనేది మాస్ రోల్ మాస్ ప్రొఫైల్ జనరేషన్స్ మీన్స్, సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేసినప్పుడు కానీ వాల్యూ చేంజ్ చేసినప్పుడు కానీ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే జనరేటెడ్ బటన్ క్లిక్ చేయకుండా సేవ్ చేసి బయటకు వచ్చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేసాం. సో మనం అప్గ్రేడ్ ప్రాసెస్లో చాలా రోల్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి కొంతమంది అసోసియేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 08 నేను అప్డేట్ చేస్తా, ఈ జనరేట్ బటన్ క్లిక్ చేయరు, డైరెక్ట్ సేవ్ కొట్టేసి బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆథరైజేషన్ ట్యాబ్ అనేది మనకు ఎల్లో ఉంటుంది. అట్లా మనకు మల్టిపుల్ రూల్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ రూల్స్ని మళ్ళీ మనం ఒక్కొక్కటి వెళ్ళి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి జనరేట్ చేసే బదులు వీ కెన్ యూజ్ ద SUPC, రైట్. SUPCలో రోల్స్ ఏదైతే రోల్స్ ఉన్నాయో ఆ రోల్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎనఫ్ సరిపోతుంది. ప్రొఫైల్స్ అన్నీ జనరేట్ అయిపోతాయి. క్లియర్ గైస్? SUPC యా. మాస్ జనరేషన్ ఆఫ్ ప్రొఫైల్స్, SUPC. అండ్ PFUD is user master data reconciliation. సో ఐ మీన్ యూజర్ కంపారిజన్, మాస్ యూజర్ కంపారిజన్. అండ్ నెక్స్ట్ PFC is a మాస్ వాల్యూ తెలుసు, మీకు ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు. నేను స్క్రీన్ షాట్ ఇక్కడ అటాచ్ చేయలేదు, అది రిమోట్ నుంచి తీసుకోవట్లేదు. నేను గూగుల్లో దొరికితే ఇక్కడ అప్డేట్ చేస్తాను అది కూడా.
సో మాస్ రోల్ చేంజెస్ చేయాలంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ ద పిఎఫ్సిజి మ్యాచ్. సో ఈ టీ కోడ్స్ అన్ని మీరు పర్ఫామ్ చేయండి. ఎస్యూపిసి, పిఎఫ్సిడి, పిఎఫ్సిజి మాస్ ఫైల్ అండ్ SC16 ఈ టీ కోడ్స్ అన్ని మీరు పర్ఫామ్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. ఇట్లా ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ చేయడానికి రాలేదు అనుకో మనం డిస్కస్ చేయొచ్చు. మీరు ట్రై చేయలేదు అనుకో అది బ్లాంక్ అయిపోతుంది తర్వాత. సో ఈ క్లయింట్ కాపీ ఇది ఇట్స్ లెందీ టాపిక్, మనకు అవసరం లేదు. సో జస్ట్ వీ హ్యావ్ టు టెల్ విచ్ వన్. ఆర్ఎఫ్సి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఆర్ఎఫ్సి అంటే జస్ట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద బేసిక్ యూజర్ ఐడి, టెక్నికల్ యూజర్ ఐడి అండ్ ద పాస్వర్డ్ అండ్ ద ఐపీ అడ్రస్ టు ద బేస్ సిస్టమ్. ద బేస్ సిస్టమ్ విల్ క్రియేట్ ద కనెక్టర్స్. సో మీరు కనెక్ట్ చేయాలి, మనం కూడా క్రియేట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎగ్జిక్యూట్ ద SM59 ట్రాన్సాక్షన్ టీ కోడ్. ఎస్టర్డే మనం చూసాం కదా. సో మనకు అవసరం లేదు, మన యాక్టివిటీ కాదు, బట్ జస్ట్ బేసిక్ డిస్కషన్ అంతే. సో రిమోట్ క్లయింట్ కాపీలో మనకు వచ్చేసి ఈ ప్రాసెస్ ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. ఓన్లీ SCC1 ఎగ్జిక్యూట్ చేసి అక్కడ జస్ట్ క్లయింట్ నెంబర్ అండ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఐ విల్ షో యూ ద సిస్టమ్ /n SCC1. సో వన్స్ టిఆర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ టార్గెట్ క్లయింట్ అండ్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్. క్లియర్? జస్ట్ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎనఫ్ సరిపోతుంది. దెన్ ఆఫ్టర్, సో వాట్ ఈస్ SC16? సో SC16 అంటే ఏంటిది, ద పర్పస్ ఆఫ్ SC16, ద ఫ్యూచర్స్ ఆఫ్ SC16, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో వీ హ్యావ్ దట్ స్క్రీన్ షాట్. అండ్ ఆల్సో SC16 రిలేటెడ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. సో SC16 ట్రాన్సాక్షన్ టీ కోడ్ ఒక రూల్ అప్డేట్ చేస్తే యూ విల్ డైరెక్ట్లీ pull the two authorization objects, s_tabu disk, s_tabu num. So disk means you will get the group of access. So ప్రతి ఒక్క టేబుల్ యాక్సెస్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు రిస్ట్రిక్ట్ ద అనిదీప్ ఐడి ఫర్ ద పర్టికులర్ టేబుల్ అన్నప్పుడు ఎస్టాబు నమ్ దగ్గరకు వచ్చి ఆ టేబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఇది మనం ఆల్రెడీ చూసాం కదా. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ అగైన్ ద సిస్టమ్. యూ కెన్ సీ ఇట్ /n FCG. SC16. So I'm creating one role SC16 menu transaction SC16. Come here, change. So see, మనకి ఏ ఆబ్జెక్ట్ పుల్ అయ్యి ఎస్టాబు డిస్, ఎస్టాబు నమ్. సో ఎస్టాబు డిస్ మీన్స్ టేబుల్ మెయింటైన్స్. సో ఎంటైర్ గ్రూప్ ఆఫ్ టేబుల్ మెయింటెనెన్స్ సంబంధించింది అనమాట ఇది. సో యూ విల్ గెట్ ద గ్రూప్ ఆఫ్ టేబుల్ యాక్సెస్. Table authorization group. Clear guys? Established belongs to table authorization group. So you will get the all group of table access మీకు ఉంటుంది. For example, if you restrict any user particular table only. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుదీప్కి ఒక్క టేబుల్ మాత్రమే వ్యూ చేయడానికి రావాలి అన్నప్పుడు జస్ట్ కమ్ హియర్, గివ్ ద ఏ టేబుల్ అయితే ఆ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ AGR, AGRS, AGR T code. సో ఈ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ దీస్ 2 టేబుల్స్ ఓన్లీ. రిమైనింగ్ టేబుల్స్ కొడితే నాకు రాదు. క్లియర్? యా. ఎస్టాబునమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఎస్టాబుడిస్ ఇస్ గ్రూప్ ఆఫ్ టేబుల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అండ్ ఎస్టాబునమ్ మీన్స్ పర్టికులర్ రిలేటెడ్ టేబుల్ ఓన్లీ. ఇఫ్ యూ రిస్ట్రిక్ట్ ఎనీ టేబుల్ యూ కెన్ గివ్ ద పర్టికులర్ టేబుల్ నేమ్ అండర్ ద ఎస్టాబునమ్. క్లియర్? యా షూర్. బట్ ఒకసారి SU22ది కూడా చెప్పవా? SU22ది 2 టేబుల్స్ యుఎస్. యా, ఐ విల్ టెల్ యూ. సో దాని కింద వచ్చేసి మనకు SC16 లా ఇంపార్టెంట్ టేబుల్ నేమ్స్. సో ఏ యూజర్ రిలేటెడ్ ఆల్ స్టార్ట్ విత్ ద USR అండ్ రో రిలేటెడ్ ఆల్ స్టార్ట్ విత్ ద AGR. నేను మీకు స్క్రీన్ షాట్ అప్డేట్ చేశాను. జస్ట్ గో త్రూ విత్ టేబుల్ నేమ్స్. USR01 విత్ యూజర్ మాస్టర్ డేటా, USR02 లాగిన్ డేటా, USR03 యూజర్ అడ్రస్ డేటా. సో మనకు అడ్రస్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ ద టేబుల్ నేమ్ USR03. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ 4 ఇంపార్టెంట్ అండ్ USR40 కూడా మనకి ఇంపార్టెంట్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు నో రిమెంబర్. ఇక్కడ ఒక 4 రిమెంబర్ చేసుకోండి అండ్ ఇక్కడ ఒక 5. సో దే విల్ ఆస్ ద క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ టెల్ ఫ్యూ ఆఫ్ AGR tables. So like you have to tell the AGRs is for the find the composite and single role, AGR define, find the derivative and single, find authorization. సో ఒకసారి చూడండి ఇవన్నీ.
ఇవి కంపల్సరీ ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ ఏ టేబుల్ దేనికి యూజ్ అవుతుందో కూడా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూ. అట్లీస్ట్ 5 నోట్ డౌన్ ఉండాలి. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 5 అన్న చెప్పాలి ఇంటర్వ్యూకి. రైట్. మా వాడు ఏం చెప్పాడంటే ఈ క్వశ్చన్ అడుగుతారు, సమ్ ఇంపార్టెంట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతారు ఆ క్వశ్చన్. అప్పుడు యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో మనము ఎస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ గ్రూప్ మళ్ళీ యూజర్_ఏజిఆర్. అదే మీరు చెప్పారు కదా లాస్ట్ టైం గుర్తుపెట్టుకోండి అని. సో చెప్తే సరిపోతుంది అని చెప్పేసి అని అన్నాడు. ఆ 3 ప్లేస్ ఇంపార్టెంట్ రోల్లో వచ్చేసి కూడా సేమ్ అవే. అది లాస్ట్ టైం మనం ఎక్కడ రాసాం నోట్స్. అదే నేను ఇక్కడ అప్డేట్ చేస్తా. రోల్లో కూడా సేమ్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాంతోపాటు యూ హ్యావ్ టు టెల్ దీస్ టూ ఆల్సో. అందులో 3 అండ్ టేబుల్ యాక్సెస్లో డిస్క్ అండ్ నమ్ అండ్ వన్ మోర్ S__ డెవలపర్ S__ ప్రోగ్రామ్ అబాప్కి నేను అప్డేట్ చేస్తాను ఒకసారి. అనేది జస్ట్ నో డౌన్. ఇంపార్టెంట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ నాకు ఒకసారి రిమైండ్ చేయి. జస్ట్ చెప్తే నాకు చార్ట్లో పింక్ చేయి. లేకపోతే ఇక్కడ రాసేసివా మన ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది కదా. జస్ట్ 1 మినిట్. ఇట్లా నా దగ్గర నోట్స్ ఉండాలి. నేను ఇప్పుడు అప్డేట్ చేసేద్దాము. అయిపోతుంది. నేను నోట్స్లో కూడా రాసుకున్నా యాక్చువల్గా. We have your notes. You can update it directly. సో దీని కిందనే అప్డేట్ చేస్తాను నేను. So logs important object and logs these two. So these all are the important object. Clear? సో మనకి ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఎస్టాబుల్ నమ్. దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు టెల్ ద 5 డిస్ నమ్ అండ్ ద ప్రోగ్రామ్ అండ్ ద డెవలప్ ఏజిఆర్ యూజర్ గ్రూప్ యూజర్ ఆత్ అండ్ యూజర్ ప్రో. దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఇందులో అట్లీస్ట్ మనము ఈ ఏజిఆర్ సంబంధించింది, యూజర్ సంబంధించింది 3 అండ్ ద టేబుల్ అండ్ ద అబాబర్స్. సో వాట్ ఈస్ ద ఎస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ఎస్ డెవలప్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ హియర్. So this is lock. Yeah, they will ask this question also. User related talk. 0 means user is not locked. 32 means locked by central administration. 64 means locked by administrator. Like మనం లాక్ చేస్తాం అన్నమాట. సో 28 like fail to login. ఇంకొకటి గ్లోబల్ ఉంటుంది. థింక్ గ్లోబల్ లాక్డ్ బై సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, లాక్డ్ బై అడ్మినిస్ట్రేషన్, లాక్డ్ బై మల్టిపుల్. 128 వచ్చేసి ఇన్ కేస్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ మల్టిపుల్ టైమ్స్ కొట్ చేస్తే లాక్ అయిపోతుంది. సో 4 టైప్స్ ఉంటాయి. 0 మీన్స్ యూజర్ ఇస్ నాట్ లాక్డ్, 32 సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, 64 అడ్మినిస్ట్రేషన్, 128
failed to log in. So this is also important question. They will ask this question. So ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు మనకి. ఈవెన్ మనకి ఎట్లా లాక్ చేయాలో తెలుసు, యూజర్ని ఎట్లా అన్లాక్ చేయాలో తెలుసు. ఈవెన్ దో దే విల్ ఆస్ ద క్వశ్చన్ దిస్ క్వశ్చన్స్. సేవ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏదో చెప్పావు అనేది 22-24. 22 ఇంప్లిమెంటేషన్ టీ కోడ్స్. నోట్స్ ఉండాలి మనకి, ఈడ పెట్టానే నోట్స్ అది. సో మనకు SU22 అండ్ SU24 రైట్. Yeah. సో దీని రిలేటెడ్ వచ్చేసి మనకు USOBX అండ్ USOBT. సో దీనికి ఒక నోట్స్ ఉంది, నేను మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తా. SU25 సారీ SU24 ఇది వచ్చేసి మనకి USOPX_C. ఓన్లీ మనకు జస్ట్ C అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంతే. USOPT_C. సో ఈ టూ వచ్చేసి SU22కి, ఇది వచ్చేసి మనకి SU24కి. SU22 మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ స్టాండర్డ్, అండ్ SU24 స్టాండర్డ్ ప్లస్ కస్టమైజ్ రైట్. సో Yes. BX మీన్స్ X అనేది రిప్రజెంట్ ద ఆబ్జెక్ట్ అండ్ వాల్యూస్, ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అండ్ వాల్యూస్ రిలేటెడ్ టు టీ కోడ్. సో టీ కోడ్ రిలేటెడ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అండ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ టీ కోడ్ వచ్చేసి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఒక చెక్ ఇండికేటర్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్. సో నాకు ఈ దగ్గర ఒక నోట్స్ ఉంది, నేను ఇందులో నోట్స్లో మీకు అప్లోడ్ చేస్తా. మనము SU22 డాటా అనేది ఈ టూ టేబుల్స్లో స్టోర్ అయిపోతుంది. SU24 అనే డాటా ఈ టూ టేబుల్స్లో స్టోర్ అయిపోతుంది. సో SU22 ఈజ్ లైక్ ఎన్ స్టాండర్డ్ అండ్ SU24 ఈజ్ ఏ స్టాండర్డ్ ప్లస్ కస్టమైజ్. క్లియర్. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని యాడ్ చేయాలన్నా లేకపోతే రిమూవ్ చేయాలన్నా వాల్యూస్ చేంజ్ చేయాలన్నా యూ హ్యావ్ టు అప్డేట్ ఇన్ ద SU24 ఓన్లీ, నాట్ SU22. SU22 ఈజ్ ఏ ఒరిజినల్ డాక్యుమెంట్. క్లియర్ గైస్. సో ఈ నోట్స్ కూడా నేను మీకు అప్డేట్ చేసే అవసరం లేదు, మనకి క్లియర్ నోట్స్ ఉన్న దగ్గర అప్డేట్ చేస్తాను. చాలా can see క్రిటికల్ చాలా క్రిటికల్ కోడ్ టీ కోడ్ అంట కదా శివ, SU25. SU25 క్రిటికల్, అదే చెప్పా కదా, మనకి యాక్సెస్ ఉండదు అది. సో వీఆర్ నాట్ పర్ఫార్మ్ దట్ యాక్టివిటీ, మనం అసలు పర్ఫామ్ చేయము, యాక్టివిటీ మనం రన్ చేయము. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దే విల్ ఆస్ ద క్వశ్చన్. సో యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ SU25 అంటే యూ హ్యావ్ టు టెల్. సో SU25 ఈజ్ నార్మల్లీ యూస్ ఫర్ ద copy from the SU22 data to SU24, and also it is a critical transaction decode. So I did not get the chance to work on, but I have the basic idea అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఎవరికి ఉంటుంది బ్రో అది ఓన్లీ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు. సో నీకు ఇంట్రెస్ట్ ఉన్నది అనుకో, యూ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్. సో ఐ హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు వర్క్ ఆన్ SU25, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ ఇన్వాల్వ్ అని. సో ఇన్వాల్వ్ అంటే వాళ్ళు చేసేటప్పుడు నీ మేనేజర్తో నీకు ర్యాపో మంచిగా ఉంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఏమేం చేయాలి. చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ క్రిటికల్ ట్రాన్సాక్షన్ డే కూడా అది. ఒక్క కొంచెం అటు అయినా సరే డాటా, ఇట్ విల్ బి ఇంపాక్ట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అందుకనే మనకు అసోసియేట్ లెవెల్కి కానీ సీనియర్ అసోసియేట్ లెవెల్కి కానీ ఇవ్వరు యాక్సెస్. అప్గ్రేడ్ చేసేటప్పుడు కదా అది అప్గ్రేడ్ ఇంప్లిమెంటేషన్. సి
SU25 అనేది మనకు 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ఫ్రెష్ ఇన్స్టలేషన్. సో ఫ్రెష్ ఇన్స్టలేషన్ మీన్స్ SU22లో ఉన్న డేటాని SU24కి మనము కాపీ చేయడానికి SU25 ఎగ్జిక్యూట్ చేస్తాము. అందులో 2 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ ఉంటుంది. సో అప్గ్రేడ్లో ఏంటిది అంటే మనకు స్టాండర్డ్ ప్లస్ కస్టమైజ్ డేటా యాజ్ ఇట్ ఈస్ మనకు రావాలి అన్నప్పుడు మనకు రిమైనింగ్ లాస్ట్ టైం మనం చెప్పుకోవడం గుర్తుందా 2A 2B 2C అని. అవును. సో ఆ పర్ఫార్మ్స్ మనము చేయాలన్నమాట. సో సో బేసిక్స్ కొన్ని క్వశ్చన్స్ చెప్తే సరిపోతుంది. SU25 ఇస్ క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ బట్ డిడ్ నాట్ గెట్ ద ఛాన్స్ బట్ ఐ నో హౌ టు పర్ఫార్మ్ ద అని చెప్పేసి మీకు లాస్ట్ టైం నేను మీకు చెప్పాను. ఆ నోట్స్ నేను ఇందులో అప్డేట్ చేయలేదు. సమ్వేర్ ఎక్కడో ఉంటుంది. ఐ విల్ అప్డేట్ ఇట్ హియర్. అది డైలీ టాస్క్ లో మనం పర్ఫామ్ చేస్తాం శివ. లో నాట్ డైలీ టాస్క్, ఓన్లీ వన్ టైం. అది ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ అప్పుడు అప్గ్రేడ్ అప్పుడే, అది ఎప్పుడో వన్ టైం యాక్టివిటీ. అది నాకు తెలిసి హార్డ్లీ అది ఒక 2-3 రోజులు 4-5 రోజులు ఉంటుంది యాక్టివిటీ. అది ఓకే. అది అది ఆ టేప్ ఒకసారి మీకు పాసిబిలిటీ ఉంటే దాని నోట్స్ రాసి యా అండ్ ఆల్సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మళ్ళీ యూఎస్ బీటీది టేబుల్ ఎక్కడ సేవ్ అవుతుంది అంటే చూపించడం. ఎక్కడ సేవ్ అవుతుంది నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోల్ తీసుకో. ఇదే రోల్లో ఇఫ్ యూ గివ్ ద ట్రాన్సాక్షన్ టీ కోడ్ SU22 అండ్ SU24, సో దీనికి సంబంధించిన డేటా మొత్తము మనకి ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోతుంది టేబుల్స్ కంటెంట్. డెవలప్మెంట్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఉంటాయి. టబు ఫీల్డ్ లిస్ట్. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్ టీ కోడ్ కాబట్టి దానికి సంబంధించిన డేటా మొత్తం ఈ ఫీల్డ్లో సమ్వేర్ ఎక్కడో స్టోర్ అయిపోతుంది మనకి. సో మనం అందులోకి వెళ్ళి మనం ఏం మెయింటైన్ చేయము, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్స్ ఇట్. SU22 ఈజ్ ఎ స్టాండర్డ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అండ్ SU24 ఈజ్ a స్టాండర్డ్ కమ్ వాట్ వీ కెన్ సే కస్టమైజేషన్. యా. If you see SE/n, I think we can say /n SE 16 PT. See, this is a table. సో ఇక్కడ మనము ఏదైనా రోల్ కానీ టైప్ కానీ అప్డేట్ కానీ ఇస్తే దీనికి సంబంధించిన రోల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం యూ విల్ గెట్ ఇట్ అన్నమాట. సేమ్ ఇట్లనే మనకు USO BX కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏమి ఉండదు. ఈ టాస్క్ మనం ఏం చేయము, బట్ జస్ట్ బేసిక్ ఐడియా వాట్ ఈస్ USO BT అండ్ వాట్ ఈస్ USO BX. క్లియర్? యా. సో ఇక్కడ ఏంది అంటే ఏదైనా రోల్ నేమ్ ఇచ్చావు అనుకోండి, ఆ రోల్ టైపు ఆబ్జెక్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పుల్ చేస్తుంది అనమాట. సో నేను అది అప్డేట్ చేస్తాను నోట్స్లో. SU22 SU24 అండ్ ఐ కెన్ మెన్షన్ లైక్ ఇంప్లిమెంటేషన్ టీ కోడ్ SU20 21 22 24 25. సో SU20 ఈస్ లైక్ ఫర్ క్రియేటింగ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి SU20 వాడతాము. అండ్ SU21లో మనకు ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీ కెన్ సీ ఇన్ ద సిస్టమ్ SU20. సో హియర్ వీ కెన్ క్రియేట్ ద ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. సో మనం ఇది క్రియేట్ చేయము, మనం మెయింటైన్ చేయము, మనకు అవసరం లేదు. నెక్స్ట్ /n SU21, దిస్ ఈస్ ఫర్ ద ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్. సో మీకు సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో దే విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్, what is authorization object class and what is authorization object. So class is belongs to, it shows the authorization object area. So particular authorization object area, for example AGC, this is a class, right? E class object authorization object class. సో ఇది ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ AGRI ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ సంబంధించిన ఏరియా. ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇందులో మనకి
ఈ క్లాస్లో ఉన్న ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో యు నో దట్ ఆథరైజేషన్, వాట్ ఈస్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్? ఎనీవన్? ఆథరైజేషన్ which ఆబ్జెక్ట్, which contains objects and value. ఫీల్డ్ నేమ్స్ అండ్ ఫీల్డ్ వాల్యూస్. Field value. క్లియర్? Yeah. సో మనం ఇంకా ఇక్కడ అప్డేట్ చేయాల్సింది ఇంప్లిమెంటేషన్ టీ కోడ్స్. దెన్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ టీ కోడ్స్ అప్డేట్ చేయాలి. R2 మనకి SU22 ది రిలేటెడ్ యూజర్ ఇంకేం బ్రో? SU22 ఇంప్లిమెంటేషన్ టీ కోడ్ అంటే అది మనకు అందులో వచ్చేస్తాయి. SU24, SU25 అవన్నీ వచ్చేస్తాయి. యూజర్ రూల్స్ అయిపోయింది, SU53 అయిపోయింది, ST ఆథరైజ్ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. సో RFC ఉంది, క్లయింట్ కాపీ ఉంది, PFCGలో అట్లా కొంత ఇన్ఫర్మేషన్. ఇంకేమున్నాయి? దట్స్ ఇట్. సో ఇంప్లిమెంటేషన్ టీ కోడ్ యూజర్ రిలేటెడ్. సో యూజర్ రిలేటెడ్లో మనకి నేను మళ్ళీ మీకు ఇస్తాను రిఫరెన్స్ అంటే ఏంటిది, డైలాగ్ అంటే ఏంటిది, అండ్ దాంతోపాటు SU10లో స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. ఇంకేమున్నాయి ఇందులో? లాకింగ్ అన్లాకింగ్ కవర్ అయిపోయింది. దట్స్ ఇట్. అండ్ ద PFCGలో వాట్ ఈస్ స్టాండర్డ్, వాట్ ఈస్ చేంజ్, వాట్ ఈస్ మాన్యువల్, అండ్ 2 ఆప్షన్స్, అండ్ ఎక్స్పర్ట్ మోడ్లో ఉన్న 3 కూడా అప్డేట్ చేస్తాను. అండ్ ఇంప్లిమెంటేషన్ టీ కోడ్స్. దీంతో మనకి క్లియర్ అయిపోయినట్టే డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేదు. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి, ఫస్ట్ నుంచి రాండి. లైక్ ఫస్ట్ యూ హావ్ టు ఎగ్జిక్యూట్ ద SU01 ట్రాన్సాక్షన్ టీ కోడ్, అండ్ దాంతోపాటు వన్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ టీ కోడ్స్. సో ఇవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తా. అపార్ట్ ఫ్రమ్ మనం ఈరోజు చూసినవి కాకుండా కొన్ని ఉంటాయి, అవి కూడా నేను మీకు అప్డేట్ చేసి మనం GRC క్లాస్ చెప్పేటప్పుడు ఒకసారి మీరు అన్ని పర్ఫామ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. సో ఈ 4 అప్డేట్ చేసి మీకు నోట్స్ పంపిస్తా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా. సో ప్లీజ్ గో త్రూ దిస్ నోట్స్. ఫస్ట్ టాస్క్ మీకు యూజర్ క్రియేట్ చేయండి. యూజర్ క్రియేట్ చేసిన తర్వాత లాకింగ్ చేయండి, అన్లాకింగ్ చేయండి, పాస్వర్డ్ని చేంజ్ చేయండి. అందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్ టచ్ చేయండి SU01లో. దెన్ తర్వాత కమ్ టు ద PFCG, ఒక అట్లీస్ట్ ఒక కాంపోజిట్ రోల్ ఫస్ట్, ఒక సింగిల్ రోల్, 2 సింగిల్ రోల్ క్రియేట్ చేయండి. సింగిల్ మీన్స్ YS అని పెట్టేసి ఏదైనా సింగిల్ రోల్, ఒకటేమో సెక్యూరిటీ రిలేటెడ్ సింగిల్ రోల్ క్రియేట్ చేయండి, ఒకటేమో మెటీరియల్ మేనేజ్మెంట్ MM01 టీ కోడ్ ఇచ్చి చేయండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అవి యూజర్కి అసైన్ చేయండి. అసైన్ చేసిన తర్వాత యాక్సెస్ ఎక్స్టెండ్ చేయడము, రిస్ట్రిక్ట్ చేయడము, లేకపోతే యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం అట్లా ట్రై చేయండి SU53ని బేస్ చేసుకొని. దెన్ ఆఫ్టర్ అది మీకు పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత క్రియేట్ 2 కాంపోజిట్ రోల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కాంపోజిట్ రోల్స్లో అట్లీస్ట్ 5 రోల్స్ మళ్ళీ సింగిల్ రోల్స్ క్రియేట్ చేసి కాంపోజిట్ రోల్కి యాడ్ చేయండి. సో ఇట్లా కాంపోజిట్ రోల్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు కదా. యా. ఫస్ట్ మనం ఒక 5 సింగిల్ రోల్స్ క్రియేట్ చేయాలి. సో దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు క్రియేట్ ద కాంపోజిట్ రోల్. సో PFCG click the composite. సో ఫస్ట్ ఒక 5 సింగిల్ రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ YZ ఇండియా ఫినాన్స్ కాంపోజిట్ రోల్ క్రియేట్ చేసి అందులో బెంగళూరు, హైదరాబాద్ డివైడ్ చేయండి. అట్లా అట్లా 2 కాంపోజిట్ రోల్స్, 5 సింగిల్ రోల్స్ క్రియేట్ చేయండి. సో ఈ 5 సింగిల్ రోల్స్ కాంపోజిట్కి అసైన్ చేయండి, మళ్ళీ ఇంకొక 5 సింగిల్ రోల్స్ ఇంకొక కాంపోజిట్కి అసైన్ చేయండి. సో దీని తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ మాస్టర్ అండ్ డేటా రోల్స్ క్రియేట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి SC16లో కాంపోజిట్ రూల్స్ ఎట్లా పుల్ చేయాలి. మీరు క్రియేట్ చేసిన రూల్స్ 5 రూల్స్ ఉన్నాయి కదా, దాని కాంపోజిట్ రూల్ ఏంటిది, లేదంటే ఆ కాంపోజిట్ రూల్ ఉన్న 5 సింగిల్ రూల్స్ ఏంటిది, అట్లా పర్ఫామ్ చేయండి. మాస్టర్ రోల్ ఏంటిది, సింగిల్ రోల్ సంబంధించిన డేవా రోల్ సంబంధించిన మాస్టర్ రోల్ ఏంటిది, మాస్టర్ రోల్ సంబంధించిన డేవా రోల్ ఏంటిది, మల్టిపుల్ వేస్ మీకు ఎంత పాసిబుల్ ఉంటే అన్ని రకాలుగా ట్రై చేయండి. దాని తర్వాత ఎనఫ్ సరిపోతుంది, ఈ టాస్క్లు పర్ఫామ్ చేయండి. SVM కూడా ట్రై చేయండి. యా.
సో మనం జిఆర్సి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 డేస్ మనకి ఓన్లీ మనకి థియరిటికల్ ఉంటుంది కాబట్టి, సో మనకు ఆల్రెడీ ఈ 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ 2 డేస్ గ్యాప్లో మీరు ఎంత ప్రాక్టీస్ అయితే అంత ప్రాక్టీస్ చేయండి. సో ప్లీజ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జిక్యూట్ చేస్తేనే ట్రాన్సాక్షన్ టీ కూడా ఐడియా ఉంటుంది, ఈజీ ఉంటుంది. సో మీరు ఎగ్జిక్యూట్ చేయలేకుండా జస్ట్ నార్మల్గా ఉంటే మాత్రం మళ్ళీ అంతా బ్లైండ్ అయిపోతుంది క్లాసెస్ అని. అట్లీస్ట్ డైలీ ఒక 2 టీ కోడ్స్ అన్నా 5 టీ కోడ్స్ అన్నా ప్రాక్టీస్ చేయండి. వంశీ నీకు సిస్టమ్ ఉందా? వంశీ బ్రో వంశీ సిస్టమ్ వచ్చిందా నీకు? అది ఓఎస్ వేయించాం బ్రో, మళ్ళీ దానికి సెట్ అవ్వలే, అందుకని చూస్తున్నా బ్రో బ్రో మళ్ళీ. చేసుకో, ఎందుకంటే టైం వేస్ట్ చేయకు. ఆ, ఏం మనం బ్రో? జిఆర్సి మధ్యలో నుంచే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోదాం. ఓకే బ్రో. సో ఇప్పటి నుంచి మనం పర్ఫెక్ట్ ఉన్నాం అనుకో, ఇంటర్వ్యూ టైం వచ్చేసరికి ఈజీ అయిపోతుంది. యా యా. అది మొన్న రీసెంట్ గా వేయించాను బ్రో కొత్త ఓఎస్, మళ్ళీ అది డిస్మాల్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ అయిపోయింది, క్రాష్ మ్మ్. అయిపోయింది. అందుకని మళ్ళీ అంతేదేమో అంటే నాది 2021 లో కొన్నాను బ్రో, అది సపోర్ట్ అవ్వడం లేదన్నారు అంతేగాని. ఒక పని చేయండి, నువ్వు డైరెక్ట్ ఏమంటారు అమీర్పేట్కి వెళ్ళావు అనుకో, నేను లోకల్ నీకు సర్వర్ కాకుండా లోకల్ నీ ల్యాప్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. వేయించాను బ్రో అమీర్పేటలోనే. ఏమని రావట్లేదు, సర్వర్ తీసుకోకు, లోకల్ తీసుకో. సి ఏంటి మనకి బ్రో, అడుగు, సర్వర్ యాక్సెస్ నా కాకుండా ల్యాప్టాప్ ఓఎస్, లోకల్లా. సారీ, నా ల్యాప్టాప్ ఓఎస్ పోయింది బ్రో మళ్ళీ రీసెంట్ గా. ల్యాప్టాప్ ఓఎస్ పోయిందా? అది అంటుంది. అది బట్ అది ఏదో సెట్ ట్రై చేయి అవ్వడం లేదు సరేనా. నా ల్యాప్టాప్ కి. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తేనే నీకు ఈజీ ఉంటుంది, ప్రాక్టీస్ చేయలేదు అనుకో మొత్తం బ్లాంక్ అయిపోతుంది మళ్ళీ. డైలీ వీడియోస్ చూస్తున్నా బ్రో, ఇది నోట్స్ కూడా చూస్తున్నా, నువ్వు మనం ప్రాక్టీస్ ఎంత కోసం. సి నువ్వు ఎన్ని వీడియోస్ చూసినా ఏం చూసినా ప్రాక్టీస్ చేయండి మాత్రం కష్టం. సో వీడియో చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఇంతే కదా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేసిన కొద్దీ తెలుస్తుంది. అవునవును బ్రో, సారీ. మళ్ళీ దెన్ ఎల్లుండా శివ, రేపు లేదు కదా? రేపు క్లాస్ లేదు. సో ఎల్లుండి మనం ఏం చేద్దాము అంటే జిఆర్సి బేసిక్ ఇంట్రొడక్షన్కి వెళ్ళిపోదాం. ఓకే. సో మీకు ఎల్లుండా సైమల్టేనియస్. మండేనా బ్రో? సారీ బ్రో, ఎల్లుండా మండేనా? కరెక్ట్. అదే ఫ్రైడే కరెక్ట్ అవుదాం. ఫ్రైడే థర్డ్కి కదా, ఎందుకు అవైలబిలిటీ ఉండవా? విలేజ్ కి ఉంటాను బ్రో, అంటే జస్ట్ నార్మల్గా అడిగాను. జస్ట్ జస్ట్ వీ కెన్ కనెక్ట్, ఏమంటారు, ఒక 30 మినిట్స్ కనెక్ట్ అవుదాం, జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. సో ఎందుకంటే సాటర్డే సండే మనకి మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా, లాంగ్ గ్యాప్ వచ్చింది అనుకో మళ్ళీ మండే కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది మనం. సో రేపు హాలిడే తీసుకుందాం. మీరు మీరు ఓకే అంటే వీ కెన్ కంటిన్యూ థాట్, లేదంటే మండే, యువర్ విష్. లేదు లేదు బ్రో, ఫ్రైడే కనెక్ట్ అవుదాం. ఓకే ఫైన్. ఇన్ కేస్ లేదంటే నాకు అప్డేట్ చేయండి గ్రూప్లో, మనం చూద్దాం. వల్లి కూడా ఉన్నాడు కదా, మేబీ యా, అతను ఊరికి వెళ్తున్నాడో లేదో తెలియదు. అంటే ఊరు ఒకసారి మీరు వెళ్ళాడు బ్రో మళ్ళీ కమ్యూనికేట్ అందుకే. చేయండి. అవైలబుల్లో ఉంటే ఫ్రైడే కనెక్ట్ అవుదాం, వీ కెన్ డిస్కస్ బేసిక్ జిఆర్సి అంటే ఒక ఫ్యూ మినిట్స్. మండే నుంచి వెళ్ళి మనం డెప్త్కి వెళ్దాం. ఓకే బ్రో, నెక్స్ట్. ఓకే దెన్. సో అనేది జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా Yeah. డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకుందాం అప్కమింగ్ క్లాసెస్లో మళ్ళీ. సో మీకు నోట్స్ ఇస్తా మళ్ళీ ఒకసారి, ఆల్రెడీ నోట్ చేసుకున్నా కదా, ఇవన్నీ మీకు క్లియర్ రాసిస్తాను నేను మీకు. ఓకే Okay. దెన్. యా Okay. Thank you. Bye. యా బాయ్. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బాయ్. బాయ్ బాయ్.